ఇంట్లోకి దివ్వేల మాధురి రీఎంట్రీ ఇచ్చారు. ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చంటూ కూడా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు టెక్కలి పోలీసులకు ఇచ్చారు దువ్వాడ వాణి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూడొచ్చు. దువ్వాడ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి అలాగే ఆమె కూతుర్లు కూడా ఇంట్లో ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అలాగే ఆమె బంధువులు కూడా పోలీసులు వాళ్ళని ఇన్ఫాక్ట్ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. దువ్వాడ వాణి దువ్వాడ వాణి దువ్వాడ కూతుర్లు ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు వాళ్ళని నిలువరిస్తున్నారు. అప్పటికి లోపలికి వెళ్లారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ వాణి అలాగే దువ్వాడ కూతుర్లు కూడా లోపలికి ప్రవేశిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమె బంధువులు కూడా పెద్ద ఎత్తున జరిగి ఒకసారి విజువల్ చూద్దాం. మీకు అభ్యర్థం లేదు కదా. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. దువ్వాడ వాణి అలాగే కూతుర్లు కూడా బంధువులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు, మేము ఎందుకు వెళ్ళకూడదు, కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటూ కూడా వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే దువ్వాడ వాణి కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ కుటుంబం అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ వాణి కూతుర్లు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు అంటూ కూడా అక్కడ వాళ్ళు వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో చేయి చూపించి బెదిరిస్తున్న విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు, అదిగో ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. మహిళా పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఉద్రిక్త వాతావరణం. అదిగో ఒకసారి మళ్ళీ ఆడియో విందాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. బయటికి లేడీస్ అందరిని బయటికి వస్తున్నాం. మీరు వెళ్ళండి అమ్మా. మీరు వెళ్ళండి. మీకు అభ్యర్థం లేదు కదా. మీరు వెళ్ళండి అమ్మా. విజువల్స్ మీరు చూస్తున్నారు. దివ్వెల మాధురి అక్కడికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు దివ్వెల మాధురి. ఈ నేపథ్యంలోని ఆ ఇంటికి సంబంధించి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి కూడా ప్రాపర్టీ సేల్ కి సంబంధించి సర్టిఫికేట్ కి సంబంధించి కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మరి కాసేపట్లో విమర్శించబోతోంది. ఎక్స్క్లూజివ్ ని విమర్శించే ప్రయత్నం చేయబోతోంది ప్రాపర్టీకి సంబంధించి. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు దువ్వాడ వాణి. ఈ నేపథ్యంలోని పోలీసులకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేసినప్పటికీ లోపలికి వెళ్ళిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. మేము కాదు ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళ లోపలికి రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. మీ ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు అంటూ కూడా అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళ ముగ్గురిని లోపలికి పంపించిన తర్వాత వాణి మిగతా కుటుంబీకులు కూడా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళని నియమించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ముగ్గురిని కూడా రిలీజ్ చేస్తారు.
మీకు అంటే దువ్వాడ వాణి అలాగే కూతులకు ఉంది తప్ప మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దువ్వాడ వాణి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ రైట్, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ చూడబోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి అమ్మినట్టుగా అదిగో 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 మీరు చూడొచ్చు. ప్రాపర్టీ సేల్ కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా అకౌంట్ రిఫరెన్స్ నెంబర్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం పర్చేస్డ్ బై దివ్యల మాధురి వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రబోస్ అంటూ కూడా పర్చేస్డ్ బై. అక్కడ మీరు చూస్తే కనుక లాస్ట్ నుంచి ఐ థింక్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ లైన్ అవుతుంది అది. అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ డాక్యుమెంట్ అంటూ ఆర్టికల్ 47A సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటూ కూడా మీరు చూడొచ్చు. పర్చేస్డ్ బై అంటూ కూడా దివ్యల మాధురి వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రబోస్ అంటూ ఆ డాక్యుమెంట్ని మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మీరు అలా నెక్స్ట్ పేజ్కి వచ్చారు. ఆ నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పోస్ట్ టెక్కలి గ్రామం సత్యసాయిబాబా మందిరం వీధి డోర్ నంబర్ 8/84. ఆ అడ్రస్ అంతా మీరు చూడొచ్చు. దివ్యల మహేష్ చంద్రబోస్ గారి భార్య దివ్యల మాధురి పాన్ కార్డ్ నెంబర్ కూడా డీటెయిల్ మీరు చూస్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా వచ్చి అక్కడ ఉంది. దాంతోపాటు రాయించి ఇచ్చిన వారంటూ కూడా మీరు చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పోస్టు టెక్కలి గ్రామం వెంకటేశ్వర కాలనీ కాపురం దువ్వాడ లేటు కృష్ణమూర్తి గారి కుమారుడు దువ్వాడ శ్రీనివాస్ రాయించి ఇచ్చిన క్రయ దస్తావేజు అంటూ మీరు చూడొచ్చు. పాన్ నెంబర్ అక్కడ ఉంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ పాయింట్కి ఎందుకు వస్తే కనుక నాకు పైకం అవసరం కలిగి నా స్వార్జితమైనట్టి అనగా నాకు శ్రీ టెక్కలి సరి అని ఉంది. అక్కడ ఆఫీస్ తాలూకా 1వ పుస్తకం అంటూ చూసిన తర్వాత మీరు దఖలు పడినట్టు స్థలం ఉన్న ఇందుకు ఆనించి తూర్పుగా డిటో అంటూ మరొకటి చూడొచ్చు. అలా ఆ డీటెయిల్గా మీరు చూస్తే కనుక అక్కడి నుంచి అలా కిందకు వచ్చిన తర్వాత లాస్ట్ పేజ్కి వస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దివ్యల మాధురికి సంబంధించి అలాగే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఆ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్తో పాటు మీరు చూడొచ్చు. ఇలా పూర్తిగా వచ్చిన తర్వాత సహా నా సంపూర్ణ హక్కు స్వాధీన అనుభవంలో గల దిగువ 3వ పేర దాఖల ఆస్తిని అంటూ కూడా డీటెయిల్గా మీరు చూడొచ్చు. క్రయధనంలో భాగంగా మీరు నా పేరున చెల్లుబాటు అయ్యే విధంగా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ చెబుతూ ఇలా డీటెయిల్గా 50 లక్షలు 50 లక్షలు అలా డీటెయిల్గా ఉంది. ఆ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తంగా అయితే మాత్రం పూర్తిగా క్రయ విక్రయానికి సంబంధించి ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ని అలాగే పర్చేజ్డ్ ప్రాపర్టీ సేల్కి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ కాపీని ఆర్టీవీ మాత్రం మీకు చూపిస్తోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా మీకు అంటే తెలుగు ప్రజలు ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఈ విషయంలో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి ఈ డాక్యుమెంట్తో అంతా క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి ఆ ఇంటిని అమ్మేశారు. దాదాపుగా 10 పేజీలు నా డాక్యుమెంట్ని మీకు సంబంధించి మీరు చూడొచ్చు. దీంట్లో డీటెయిల్గా ఉంది. అక్కడ మీరు చూస్తే కనుక మొత్తం 1,38,64,000 రూపాయలకు సంబంధించి మార్కెట్ విలువ స్టేట్మెంట్ అంటూ కూడా పూర్తిగా మీరు అక్కడ క్యాలిక్యులేటివ్గా చూస్తే కనుక అక్కడ 1,38,64,000 రూపాయలంటూ కూడా మీరు చూడొచ్చు. దీంతో ఇప్పుడు క్లియర్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ ఇల్లు దివ్యల మాధురి సొంతమైంది. అవును, దివ్యల మాధురి సొంతమైంది. దీంతో ఇంట్లోకి చేరుకున్నారు మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. బహుశా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే లీగల్ ప్రకారంగా కాదేమో, ఎందుకంటే ఇప్పుడు దివ్యల మాధురి ఇల్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇదే నేపథ్యంలో